మామ మహిళా పోలీసులు రా. వచ్చేస్తుంది. నా పేరు మంగమ్మ అండి, ఎస్ఐ అండి. అందరూ నన్ను స్వీట్ గా మంగారు పిలుస్తారండి. ఆయ్. నా పేరు ఎస్వి రంగారావు అండి. అందరూ ముద్దుగా నన్ను రంగా అని పిలుస్తారండి. హాయ్. మీరేం చేస్తారండి? దొంగ శంకర్ దాదా ఎంబీబీఎస్ అండి. అదే కాలేజ్ అండి. మీరు దొంగని నాకు తెలుసండి. ఆయ్. నో ప్రాబ్లం అండి. మీరు దొంగ అయినా నాకు పర్లేదండి. చిన్నప్పుడే చిలక జచ్చుడు మీతో మ్యారేజ్ సెటిల్ చేస్తాడండి. హాయ్. నిజమా అండి? ఏమయ్యా చిలకతో జోస్యం చెప్పింది మా అమ్మాయికి. నీ పేరేంటమ్మా? నా పేరు మంగమ్మండి. చిలకమ్మా, ఈ ముద్దుల మంగమ్మకి జాతకం చెప్పమ్మా. నీకు కృష్ణుడు లాంటి దొంగ మొగుడతాడమ్మా. అంటే ఏటండి? అంటే నీకు దొంగే మొగుడవుతాడన్నమాట. నాన్నగారండి, నేను ఆ దొంగనే పెళ్లి చేసుకుంటానండి. యాక్చువల్ గా నేను మీకు సారీ చెప్దామని వచ్చానండి. ఎందుకండి? ఈ బండ పోలీసుల మాటలేని కొంచెం బెట్టు చేశానండి. ఏమనుకోకండి ప్లీజ్ అండి. అయ్యి బాబు. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారండి? మీ సెయ్యలా ఇయ్యండి. ఇయ్యండి ప్లీజ్. ఇయ్యండి. నమస్తే, నా పేరు నీలకంఠ, మాది రాయలసీమ. నాతో పాటు రక్తం పంచుకొని పుట్టిన నా సొంత అన్న బిడ్డ వీడు. అలాంటి రాయలసీమ బిడ్డ మీద ఎవడో చెయ్యేశాడంట. వాడి పేరు రంగా అంట. వాడిక్కడే ఉంటా అంట. ఎవరి దగ్గర రంగా అంటే వాడెక్కడున్నాడో చెప్పండి. చంపేత నా కొడుకు నిన్ను. రా బాబు, నా మనోడు ఏం చేయకూడదయ్యా. నీకు దండం పెడతానయ్యా. నాకు ఒక్కగానొక్క మనోడయ్యా. ఆ నేను చెయ్యొద్దు. నీకు దండం పెడతాను. చెయ్యొద్దయ్యా. అయ్యా నీకు దండం పెడతానయ్యా. ఆడమ్మ బాబు లేనోడయ్యా. నుంచి దూరం అమ్మా. వద్దన్నా, ఆడేం చేయదన్నా. వద్దన్నా అన్నాని పోదని దాని కాలు పట్టుకుంటా. నువ్వు ఇక్కడ కొంచెం పోరా అన్నది. పోలే పోనా పో. రంగా రంగా రంగా, ఇది రాయలసీమ కత్తి. ఈ కత్తికి బలవ్వాలంటే అదృష్టం ఉండాలి. బాబాయ్ వద్దు బాబాయ్, వదిలే బాబాయ్. నాన్న నేను చెప్తా కదా, నా మాట విను బాబాయ్. సంపత్ బాబాయ్ వద్దు. నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? అయ్యా క్షమించమని అడగయ్యా. క్షమించేస్తారయ్యా. రారంగా రాయ్యా, రా. క్షమించేస్తాడు. పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారయ్యా. అడగయ్యా, అడగయ్యా, అడుగు అడగరా, అడుగు అడుగు అడగరా, అడుగు అడుగు అడుగు. నన్ను క్షమించండి. ఎవరు నువ్వు? బయోడేటా గోబ్ మీద ప్రింట్ అయి ఉంటుంది. ఇంటికెళ్ళి చదువుకోరా. బాబాయ్ ఈ రంగ కాదు బాబాయ్.
ఈ రంగా కాదు. కావాలరా నీకు కావాలి నీకు బాబాయ్ బాబాయ్ ఇంకేం కాదు బాబాయ్, ఇంకేం కాదు. ఏయ్ బాబాయ్ హాస్పిటల్ తీసుకెళ్తా. పదండ్రా. పదండి. ఇక్కడ జరిగిందేది రంగాకు తెలియదు. అసలేంటి? ఎందుకు అని దయచేసి అడగొద్దు. ఎవరక్కడ? ఎవరు? ఎందుకు రంగాకి తెలియకూడదు? తెలిస్తే ఏం జరుగుతుంది? నాకు సమాధానం కావాలి. పోరా. అగో రంగాగడ ఉన్న చేతగానోడు అనుకుంటున్నావా? రాయలసీమోళ్ళంటే భయపడ్డాడు అనుకుంటున్నావా? ఏమి తెలుసురా నీకు సీమ గురించి? నీకు రంగాకు ఏమీ తెలీదు రాయలసీమ గురించి. మీరు సినిమాలో చూసే సీమ కాదురా రాయలసీమ. అసలు మిమ్మల్ని కాదురా అనాల్సింది. ఈ సినిమా ఆగండ్రా. ఎవడో తాగేసి పడిపోయినట్టున్నాడు రా. ఎవడీడు లేపండ్రా. ఎందుకు తాగుతారు? ఎందుకు పడిపోతారు? దుమ్ము కొట్టిపోయాడు రా. ఈ ఫిగర్ ఎక్కడో చూసినట్టుంది. ఎవరా బాబే? రంగా అన్నమల్ని కలవటానికి వస్తే ఆ ముసలిది మెడ పెట్టి బయటికి గెట్టేసినట్టుంది. అవునా అన్నా? ముసలి నిన్ను బయటికి గెట్టిందా అన్నా? ఏమన్నా అది? ముసలే తల్లెవరో తండ్రి ఎవరో తెలియక ఏకలే రంజన్లా తిరుగుతున్న నన్ను మా అన్న ఆదరిస్తే నువ్వు మెడ పట్టుకుని బయటికి గెట్టుతావా? వసే ముసలి దాన్ని బయటికి తీసుకురండి రా. తెలుసుకుందాం బయటికి. అసలు ఎవరివే నువ్వు? నన్నేమన్నా కన్నావా? ఎక్కడో కొట్టుకొచ్చి సగం రోజులే పెంచావు. నేను రంగాజీ దొంగ అవడానికి కారణం ఎవర్రా? ముసలే 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 ముసలే. అరే బాబా, ఆ ముసలి వసే ముసలే ఇవాళ నుంచి నీకు నాకు కట్టు.
తీరా డబ్బులు తీ. సార్ ఈ రోజు కొంచెం డబ్బులు టైట్ సార్. తీయరా, అక్కడ కమిషనర్ మమ్మల్ని నిద్ర కూడా పోనివ్వట్లేదు. ఇదిగోండి సార్. మళ్ళీ రేపు వస్తా. సంపాదన సార్ మామూలుగా సార్. ఏంట్రా గొడవ? మొన్నటి వరకు నెలకోసారి మామూలు తీసుకునే వాళ్ళన్నా ఈ మధ్య ఎవరో కొత్త కమిషనర్ వచ్చారంట. రోజుకు 25 లక్షలు అందకపోతే ఆయన వీళ్ళని పడుకునేవాడు, వీళ్ళు మమ్మల్ని వ్యాపారం చేసుకునేవారు. అసలు బాధ నడిపే కంటే పోలీసులైనా బాగుండేదన్నా. రోజుకు 25 లక్షలు అంటే నెలకు ఎంత అవుతుందిరా? ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చేతులు నొక్కుంటారేట్రా? అందుకే చిన్నప్పుడే చదువుకోవాల్సింది. 4-5 కోట్లు. అయ్యో బాబోయ్, 4-5 కోట్లే? ఒరే బావా, ఏదో విధంగా ఆ డబ్బులన్నీ కొట్టేసి దొంగతనాలు గుడ్ బై చెప్పి లైఫ్ లో సెటిల్ అయిపోతాం రా ప్లీజ్. ఒప్పేసుకోరా. నువ్వేమో ఆ ఎస్ఐని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు, మేమేమో ఆ కన్య కానిస్టేబుల్ తో సెటిల్ అయిపోతాం. మా మాటను ఒప్పుకోరా. పళ్ళతో గ్లాస్ ఎత్తాడు అంటే కమిషనర్ కి తాళ వేసింది, కలెక్షన్ కి వెళ్ళేదంటావా? తీరా ఏంట్రా అది? యాసిడ్. ఓ యాసిడ్ కదా. ఇది కూడా చిన్నదే కదా. బహుత్ అచ్చా హై, బహుత్ అచ్చా హై. అరే బావా, లంచం సొమ్ము డబ్బు కంపు కొట్టేస్తుందిరా. మన డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుందాం పదండ్రా. ఏదేంటాడు మెట్లు కట్టాడు, లిఫ్ట్ పెట్టలేదు. డబ్బు స్మెల్ వచ్చేస్తుందిరా. రే కాలేజీ ఏసారి చెప్తాను. వెల్కమ్ టు కమిషనర్ బీర్వా. రే భక్తి పాట ఒకటి వేసుకోండి రా. పోయిందా? ఎరా షాక్ అయ్యావా? నీలాగే నేను షాక్ అయ్యాను. ఏసీపీ ఈ ఊర్లో అడుగు పెట్టిన వెంటనే అతనింట్లో దొంగతనం జరిగింది. అది విని షాక్ అయ్యాను. సొమ్ములతో పాటు యూనిఫామ్ మీద ఉన్న స్టార్స్ కూడా మాయమయ్యాయని తెలిసి ఇంకా షాక్ అయ్యాను. ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది పోలీసు వాళ్ళలో డబ్బులతో పాటు స్టార్స్ కూడా మాయమైపోయాయని తెలిసి ఇంకా ఇంకా షాక్ అయ్యాను. నా ఒంటి మీద గాని నా సర్వీస్ లో గాని ఒక్క మచ్చ కూడా లేని నేను 3 నెలలుగా కమిషనర్ లంచగొండి అనిపించుకోవడం కోసం లంచాలు తీసుకుంటున్నట్టు నటించాను. ఎందుకో తెలుసా? ఏదో ఒకరోజు మీరు నా ఇంట్లో ఉన్న సొమ్ము కోసం నా యూనిఫామ్ మీద ఉన్న స్టార్స్ మీద చేయి వేస్తారని తెలుసు. వేశారు. దొరికారు నా కొడకలారా. సార్ ఈ బ్యాగ్ లో దొరికాయి సార్. లంచం తీసుకున్న పోలీసులలో సొమ్ములు కొట్టేశావు. సరే, ఇవేం చేసినీరా? నిన్నే అవి పెట్టుకునే అర్హత లేని పోలీస్ ఆఫీసర్స్ కే వాటితో అవసరమైంది సార్. అందుకే వాటిని నేను లేపేశాను. ఆఫ్టర్ ఆల్ ఒక దొంగవి నువ్వు మా పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీ గురించి, అర్హతల గురించి మాట్లాడుతున్నావా? ఊరుకోండి సార్. చిన్నప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో టీ సప్లై చేసే టైం నుంచి ఇప్పటి వరకు మీ డిపార్ట్మెంట్ లో లంచం కోసం గడ్డి తినే వాళ్ళని చాలా మందిని చూశాను సార్. కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు అన్ని రకాల పోలీస్ ఆఫీసర్లను చూశాం సార్. ఏ పోలీసు వాడిని చూసావురా? ప్రజల సొమ్ము తిన్న పోలీసు వాళ్ళని చూసావు గాని అదే ప్రజల కోసం ప్రాణాలిచ్చే పోలీసు వాళ్ళని చూసావా నువ్వు? చూడలేదు. మిమ్మల్ని కన్న తల్లుల్ని, మీరు కన్న పిల్లల్ని వేలు పట్టుకుని రోడ్డు దాటించిన పోలీసు వాళ్ళని చూసావా నువ్వు? చూడలేదు. కులమతాల గొడవల్లో వాళ్ళు విసురుకున్న రాళ్లలో మొదటి రాయి తగిలి రక్తం కారుతున్న పోలీసు వాడిని చూసావా నువ్వు? చూడలేదు. మీరు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజానాయకుల్ని మళ్లీ మీరే చంపకుండా అడ్డుగోడలా నిలబడ్డ పోలీసు వాడిని చూసావా నువ్వు? చూడలేదు. నీకు యాక్సిడెంట్ అయి మీ శరీర అవయవాలన్నీ ముక్కలు ముక్కలుగా చెల్లా చెదరైపడుంటే వాటినన్నింటినీ ఏరి పోస్ట్ మార్టం చేసి దాన సంస్కారాలు చేస్తున్న పోలీసు వాడిని చూసావా నువ్వు? చూడలేదు.
అయినా నా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకు గొప్పతనం గురించి నేను ఇళ్ళకి చెప్పడం ఏంటి? రేయ్, వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించండి. 1 year లోపల ఎవడైనా బయటకు వచ్చాడంటే బెయిల్ మీద వాడిని ఎన్కౌంటర్ చేసి పారాయండి. సార్, వీడికి మన డిపార్ట్మెంట్ లో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది సార్. వాట్? దాన్ని మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించండి. గోగా. ఓకే సార్. Bloody system is going to die. I hate it.